ఆదిత్యుడు సూర్యమండలానికి చేరుకుంటుంది. అగ్నో ఆస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్య జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః. ఆ సూర్యుడి నుంచి వర్షాలు కురవడము, ఆ వర్షాల వల్ల మనందరికీ కూడా అన్నం దొరకడము అనే ఇది ఒక్క విద్యార్థుల కోసమో అధ్యాపకుల కోసమో యజమానుల కోసమో కాకుండా సమస్త లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి సాక్షాత్తు శివుడు పార్వతి వాళ్ళిద్దరూ జగత పితరు అన్నట్టుగా మాకు శోభయాగం కూడా చేయాలి, దాని కూడా మేము నేర్చుకోవాలి అని మా ఒక టార్గెట్ చేసుకొని क्योंकि वो ముగ్గురు ఇష్ట ప్రయోగం మొత్తం అంతా వాళ్ళు సహకరించారు. సుమారుగా వాళ్ళకి వచ్చేసినాం. वो सुबह भी 3 बजे भी आए, वो 3 लोग भी रात तक रुके, बहुत सहकार्य किया, बहुत बहुत धन्यवाद. ముఖ్యంగా ఏంటంటే దీన్ని సమాజాన్ని మనం కలుపుకుని పోయాం, అది చాలా ముఖ్యమైన విషయం. డెవలప్మెంట్ అనేది చాలా మనకి దూర ప్రదేశాలకు మనని చాలా ఎత్తుకు తీసుకెళ్లే ప్రక్రియ. మనకి మనం చేసుకున్న కాకుండా సమాజంతో పాటు మనం చేశాం కాబట్టి అది ముఖ్యమైన విషయం. అది అదృష్టం కొద్దీ చిన్న చిన్న కోరికలతో చేసేటువంటి ఇష్ట అనేది చాలా పెద్ద విషయం అనే విషయాన్ని
ఒకసారి గురువు గారితో మాట్లాడుతూ గురువు గారు చెప్పడం జరిగింది, ఈ శ్రౌత కర్మలు ఇంకా ఇంకా జరగాలి. ఎందుకంటే చాలా మంది వేదం మీరందరూ చెప్తున్నట్టు వేదం చదువుకుంటున్నాం, వేదాన్ని ఉరికినే పారాయణ చేయడంతో ఆపకుండా ఆ అగ్ని రూపంలో యజ్ఞేశ్వర స్వరూపంగా మనం మార్చుకుంటే తప్ప, గురుగారు ఫస్ట్ టైం కలిసి ఎంతో డెడికేషన్గా చేయడం, అలాగే విద్యార్థులకి చిన్నప్పటి నుంచి ఇలాంటివి చూడగలిగే అవకాశం కలపడం, వాళ్ళకి అర్థం కావడం, ఒక ప్రాక్టికల్ ల్యాబ్ లాంటివి అది గురుగారు ఎప్పుడూ అంటుంటారు. ఆ అవకాశం రావడం, సాయి కిరణ్ గారు, అధ్యాపకులు, పవన్ గారు, అలాగే యజమాని దంపతులు వీరందరూ కృషి వల్ల ఇక్కడ దాకా వచ్చింది. దీని అంతటికంటే వెనకాల పెద్ద సంకల్పం గురుగారిది. వారు అది ఎన్విజన్ చేశారు కాబట్టి, చూడగలిగారు, ఇలా చెయ్యాలి అని అనుకున్నారు కాబట్టి ఇవంతా జరిగింది. సో వారు ఎప్పుడు ధ్యేయం ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. ఆయన అలా మనందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరి తోచిన పాత్ర, ఎవరికి చేయగలిగిన పాత్ర వాళ్ళు చేయాలి. ఈరోజు ఒక అంకుర రూపంలో ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం. ఈరోజు చాలా పాఠశాలతో పోలిస్తే మన పాఠశాల చాలా పెద్దగా కనిపించవచ్చు, కానీ ప్రపంచపు అవసరాల దృష్ట్యా మనం ఆలోచిస్తే మనం చాలా చిన్న పొజిషన్లో ఉన్నాం. ప్రపంచాన్ని ఏం ప్రభావితం చేసే పరిస్థితుల్లో లేం. మనం ప్రపంచాన్ని క్రీడువంతో విశ్వం ఆర్యం అని మన ఋషులు మనకి ఆదేశించారు. ప్రపంచం మొత్తం కూడా వైదిక జీవన విధానంతో జీవించేటట్లు చేయటం మన పని. అంత పని